మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డిలు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో నేతల భేటీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు యూకేలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్ కొనసాగుతోంది. వేల కోట్లు దండుకునేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట కాంగ్రెస్ నాటకమాడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్కడా ఏ పని మొదలు కాకుండానే ఒక్కో స్కూల్ అంచనాలను దాదాపు 3 రెట్లు పెంచారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు నేతలిద్దరూ చేరుకున్నారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో నేతల భేటీ ఆసక్తిగా మారింది. వచ్చే నెల 5న విచారణకు రావాలంటూ కేసీఆర్ కు, 6న హాజరు కావాలంటూ హరీష్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. విచారణకు ఓకే అన్న కేసీఆర్ 5న కమిషన్ ముందుకు రానున్నారు. కాగా హరీష్ రావు 9న విచారణకు హాజరు కానున్నట్లు సమాచారం. గుండె సంబంధిత ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంను కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లండన్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అనిల్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. దశాబ్దం పాటు యునైటెడ్ కింగ్డమ్ లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించి ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్న అనిల్ ను పరామర్శించారు కేటీఆర్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట వేల కోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ మరో నాటకమాడుతుందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. శంకుస్థాపన చేసింది లేదు, తట్టెడు మట్టి ఎత్తింది లేదు. నిర్మాణ వ్యయాన్ని కోట్లకు కోట్లు పెంచడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్. ఏ పని మొదలు కాకుండానే ఒక్కో స్కూల్ అంచనాలను దాదాపు 3 రెట్లు పెంచారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కమిషన్ ఏం అడిగినా చెప్పడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్. మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయడానికి వేసిన కమిటీ ఆలస్యం చేయకుండా రిపేర్ పనులు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం వెంటనే మేడిగడ్డలో 3 పిల్లర్లు రిపేర్ చేయాలని సూచించారు. మేడిగడ్డ దగ్గర నీళ్లు నిల్వ చేయకపోవడంతో అదంతా సముద్రం పాలు అవుతుందని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై కేటీఆర్ స్పందించాక తాను చెప్పడానికి ఏమీ లేదన్నారు వినోద్. నోటీసులు వచ్చినాయి, దానిపైన నిర్ణయం తీసుకున్నాం. తప్పనిసరిగా పత్రికల్లో వచ్చింది, కేసీఆర్ గారు వెళ్తామన్నట్టు కూడా వచ్చింది. కాబట్టి నా దృష్టిలో డెఫినెట్గా మరి వాళ్ళు ఏమడితే దానికి జవాబు చెప్పడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఏం చెప్పేది కూడా వాళ్ళు ఏమడిగిననేది కూడా ఇక్కడ తెలియదు మనకి. దాని తర్వాత దాన్ని స్పందిస్తాం. టీఆర్ఎస్ పార్టీలో జూన్ టెన్షన్ మొదలైంది. జూన్ 5న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ అటెండ్ అవుతుండగా 9న హరీష్ రావు వెళ్లనున్నారు. ఫార్ములా ఈరేజ్ కేసులో జూన్ మొదటి వారంలోనే ఏసీబీ ముందుకు వెళ్లనున్నారు కేటీఆర్. మరోవైపు జూన్లోనే కవిత పొలిటికల్ నిర్ణయం అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో అగ్రనేతలకు ఏం జరుగుతుందో అని గులాబీ నేతల్లో గుబులు మొదలైంది.